హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి సీజీఎల్ కట్ ఆఫ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు నోటీస్లో బ్రీఫ్గా ఏమి ఇచ్చారు అంటే టైర్ వన్ వచ్చేసి ఎక్కడుంది, ఇక్కడ టైర్ వన్ వచ్చేసి మనకు 5th డిసెంబర్ 2024 అండ్ అలానే టైర్ టూ వచ్చేసి జనవరి. అండ్ అలానే ఇక్కడ చూసారు అంటే మనకు ఫైనల్ రిజల్ట్ అనేది కూడా మనకు ఇచ్చేశారు. అండ్ అలానే మెయిన్స్ కట్ ఆఫ్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ మనం చూసాము అంటే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే సెక్షన్ 1 సెక్షన్ 2 గురించి అయితే ఇక్కడ మీరు చూసారు అంటే టైర్ 2ది మనకు కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఇది కట్ ఆఫ్ ఎంతకి అనేసి అంటే 390కి అండి. కానీ ఇక్కడ అంటే మినిమం మార్క్స్ అనేది ఇది తెచ్చుకోవాలి. అంటే క్యాండిడేట్స్ అవైలబుల్ అనేసి అని ఉంది కదా, ఇది మొత్తం ఎంత టోటల్గా 88K అనుకోండి. అంటే ప్రతి ఒక్క కేటగిరీలో సమ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు అవైలబుల్గా ఉన్నారు. అంటే మోర్ దెన్, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పోస్టులు 10 అనుకోండి, ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నారు. దీనికి ఒక కట్ ఆఫ్ అనేది ఇస్తారు. కానీ కట్ ఆఫ్ అనేది కట్ ఆఫ్ ఉన్నంత మాత్రాన మనకు జాబ్ వచ్చినట్టు కాదు. అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి మనం ఎంతమందిని ఓవర్కమ్ చేసాము దాన్ని బట్టి ఇక్కడ అనేది రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ కట్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, మనకు 322 ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసారంటే 285 ఉంది. ఇక్కడ చూసారంటే మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ అలానే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రూప్ 2 అనమాట, అంటే JSO SA అనమాట. ఇక్కడ చూసారంటే టైర్ 1లో పేపర్ 1లో వచ్చి సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంటుంది. అండ్ అలానే పేపర్ 2 కూడా ఉంటుంది. సేమ్ అలానే మనకు టైర్ 2లో పేపర్ 1లో సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంటుంది. అండ్ అలానే పేపర్ 2 కూడా ఉంటుంది. ఆల్ పోస్ట్ అదర్ దెన్ JSO SO అన్నారు. అంటే JSO SI కాకుండా మనకు అదర్ పోస్టులు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చి టైర్ 2 పేపర్ 1 సెక్షన్ 1 సెక్షన్ 2 మాత్రమే. అంటే పేపర్ 2 అనేది ఉండదు. ఇది ఇంపార్టెంట్ అండి ఈ బాక్స్ అనేది. ఎందుకంటే మనకు టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది కావాలి అంటే 18K అండి, అంటే 18,174. అండ్ అలానే కేటగిరీ వైజ్ ఎంతమంది కావాలి అనేసి అని ఉండాలి. ఇక్కడ ఒకసారి చూడండి. అండ్ అలానే టోటల్ వచ్చి ఇక్కడ ఇచ్చి ఉండారు. మనకు UR తీసుకున్నారనుకోండి 7,567. అండ్ అలానే ఇక్కడ చూసారంటే PWD అండ్ అలానే EWS OBC SC ST OH HH VH. ఇక్కడ చూసారు అంటే మనకు లిస్ట్ 1 అయితే ఇచ్చారు. కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ JSO అండ్ SA అనమాట. అది పోస్ట్ కోడ్స్ C01 అండ్ C02 వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు, కేటగిరీస్ ఇచ్చారు. C01 కోడ్ వాళ్ళకి అండ్ అలానే C02 వాళ్ళకి. అండ్ అలానే ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చి పేపర్ 2 మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. పేపర్ 2 వచ్చి మనకి ఎంత, 200 కండి. అండ్ అలానే మామూలు మెయిన్ పేపర్ వచ్చి 390కి. ఇక్కడ వచ్చి టోటల్ మార్క్స్. అండ్ అలానే ఇక్కడ చూసారు అంటే డీటెయిల్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చి లిస్ట్ 2 కట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ JSO అండ్ అలానే SI అనమాట, గ్రూప్ 2. ఇక్కడ పోస్ట్ కోడ్ చూసారు అంటే 30B03. దీంట్లో మనం చూసామంటే URకి ఎంత ఇచ్చిండారు కట్ ఆఫ్ 353 అనమాట. ఎవరైతే పోస్ట్ కోడ్ 3B03కి అప్లై చేసి ఉంటారో
B03కి అప్లై చేసి ఉంటారు. ఐ మీన్ సిఎస్ఎస్ అంటే ఏంటి, సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్. హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చి 353 అండి. ఐ మీన్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి అవుట్ ఆఫ్ 390. అండ్ అలానే చూసారు అంటే B06 అంటే ఏమొస్తుంది, MEA అంటే ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దీనికి వచ్చి కట్ ఆఫ్ ఎంత అంటే 362/390 అండి. అండ్ అలానే B08 పోస్ట్ కోడ్ ఏమొస్తుంది, ఎలక్షన్ కమిషను. అండ్ అలానే కట్ ఆఫ్ వచ్చి 361/390. ఇక్కడ చూసారంటే మీరు B04 దీంట్లో హైయెస్ట్ కట్ ఆఫ్ ఎంత మనకు ఇక్కడ చూడండి 353. అండ్ అలానే ఇక్కడ చూసారు అంటే B07కి ఎంత, ఇక్కడ చూడండి 354. అండ్ అలానే ఇక్కడ చూసారు అంటే B011కి వచ్చి ఎంత, ఇక్కడ చూడండి యూఆర్కి 356. బట్ కానీ ఇక్కడ వచ్చి 360 అనేది హైయెస్ట్ అండి. అంటే మీరు ఇక్కడ ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇక్కడ లిస్ట్ 1లో మీకు పోస్ట్ వైజ్ అండ్ అలానే కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తుంటారో ఆ పోస్ట్ని మీరు చూసుకోండి ఈ వీడియోలో. అండ్ అలానే ఇది ఓన్లీ లిస్ట్ 2 అండి. లిస్ట్ 3, లిస్ట్ 4 కూడా ఇచ్చారు మీకు. నేను PDF కూడా కింద అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. అండ్ అలానే ఎవరైతే జాబ్ సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. అండ్ అలానే జాబ్ తెచ్చుకోపోయే వాళ్ళకి కూడా కంగ్రాచ్యులేషన్స్. అండ్ అలానే 1 మార్క్ 2 మార్క్స్ పోయిందని అయితే మీరు ఫీల్ అవ్వబాకండి. మళ్ళీ స్పోర్టివ్గా తీసుకోండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి మీ యొక్క స్టడీస్ని. తర్వాత మీరు ఖచ్చితంగా అయితే సక్సెస్ని ఖచ్చితంగా మీరైతే అచీవ్ చేయగలరు. డిప్రెషన్లోకి వెళ్ళకండి. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ SSC CGL అయితే చాలా టఫ్ అండి. కాబట్టి మీరైతే హోప్ అయితే వదలకండి. ఇంతవరకు వచ్చి ఇంకొక స్టెప్ కాడ అయితే ఆగిపోకండి. నెక్స్ట్ టైం కన్సిస్టెన్సీగా చదవండి అండ్ అలానే అడ్వాన్స్డ్గా చదవండి. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.